నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. రేపు యుగాయుగములు ఆయనతో నిరంతరము మనము జీవించబోచున్నాము కనుక ఈ భూమి మీద కూడా ఆయనతో జీవించాలనే ఆశలు మన గుండె నిండా నింపుకొని ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించువారు యుగ యుగాలు ఆయనతో ఉండి ఆయనతో జీవించబోతున్నారు. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. yes, ఆమేన్. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను
జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ఆమేన్. అందరూ ఆత్మపూర్ణులమై ఆయన అభిషేకముతో నింపబడిన వారమై ఆయనతో జీవించాలనే ఒక ఆశతో ఆయన ఆరాధిస్తుండగా, ఆయన ప్రజలు ఆరాధిస్తుండగా సర్వశక్తి కలిగిన దేవుడు తన ఆత్మను కుమరించే వేళ ఆత్మాభిషేకముతో ఆత్మపూర్ణులమై ఆత్మ వరములతో ఆయన రాకడ కొరకు సిద్ధపడే సంఘం తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగిరించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగిరించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. ఆమేన్. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా. అందరూ స్వరమెత్తి పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా, నా ప్రాణేశ్వరా, యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణేశ్వరా, ఆరాధిస్తుండగానే ఆయన సన్నిధి మన మధ్యకు దిగివచ్చింది. ఆరాధిస్తుండగానే ఆయన అభిషేకము కుమరింపబడింది. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు ఈ రాత్రి మన మధ్యకు దిగివచ్చిన వేళ సర్వశక్తి కలిగిన దేవుడు నీవు ఆరాధించి స్తుతిస్తుండగానే ఆత్మపూర్ణుడిగా పూర్ణురాలుగా మార్చబడుతున్నటువంటి వేళలోనే నీలో ఒక విడుదల, నీలో ఒక సంతోషం, నీలో ఒక సమాధానం, నీలో ఒక గొప్ప మార్పును
నీ వలనే నేను మారాలని, నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై, నీ రాకడకై. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లవింగ్ ఫాదర్. నీతో నేను నిరంతరం జీవించాలనే ఒక ఆశతో ప్రభువా నీ వైపు చూస్తున్నాం. ఈ రాత్రి కాలపు వేళలో మా ఆరాధన స్తోత్రాలు ఆలకించి అంగీకరించుచున్న దేవా మీకు స్తోత్రమని స్తోత్రమని స్తోత్రమని. షబలబకరబా రబలకరబా షబలబకరబా. ఆయన రక్తముతో విమోచింపబడిన వారు, ఆయన రక్తముతో కడగబడిన వారు, ఆయన సొంతైన ప్రజలు ఆరాధించగా ఆయన మహిమ పొందుతున్న వేళ, ఆయన సన్నిధి మన మధ్యకు దిగివచ్చిన వేళ, ఆయన వస్త్రపు చెంగు సంచారము చేయుచున్న వేళ, ఆయన అభిషేకము పోయబడిన పరిమళ తైలము వలె ఒక్కొక్కరి మీద కృమరింపబడుతున్నటువంటి వేళ. షబలబకరబకరబ దా 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 రబ షబలబకరబ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మంచి శుభవేళ, ఈ చల్లని పూట మనము ఆరాధించగా, మనము స్తుతించగా, మనం ఆయన నామాన్ని మహిమపరిచి ఘనపరచగా, సింహాసనాసీనుడైన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. సింహాసనాసీనుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సంపదలు కలిగినటువంటి దేవుడు. నీకు ఏది అవసరమైందో, నీవు ఏ అక్కరలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఈ రాత్రి నిన్ను స్వస్థపరిచి నీ బంధకం నుండి నిన్ను విడిపించడానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనత చీకటి నుండి నిన్ను విడిపించడానికి, వెలుగుమయముగా నిన్ను మార్చడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వారమై మన జీవితాన్ని ఆయన పాద పద్మముల చెంత సమర్పించుకొని, ప్రభువా మీకు స్తోత్రం, నా స్థితి ఇది, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో నీవు తప్ప నాకెవరున్నారు, మీరు కార్యం చేయండి అని ఆయన వైపు చూస్తే, ఇప్పుడే ఈ క్షణానే నీ హృదయముకు ఒక సమాధానాన్ని నా దేవుడు ప్రకటించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. ఒక క్షణం మౌనంగా ఎక్కడి వారు అక్కడే మౌనంగా ఆయన సన్నిధిని గౌరవించి మౌనంగా ఆయన వైపు చూద్దాం. సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించినట్లే. ఆయన ప్రసన్నత, ఆయన సమాధానం, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. కొద్ది క్షణాలు మౌనంగా ఆయన వైపు చూడండి. ఆయన మెలనైన స్వరముతో నిన్ను దర్శిస్తున్న వేళ